హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ నందు. బాగున్నారా? ఇప్పుడు మనం బయటకు వచ్చాము. ఇక్కడ వీళ్ళు ఇండియా ట్రిప్లో వడ్లపూడి వెళ్ళొచ్చిన కాడ నుంచి పద్దాక ఈ ఫార్మ్స్ యానిమల్స్ అని అడుగుతున్నారు. బఫెలోస్ అంటున్నారు. నేను ఇప్పుడు యూకేలో వడ్లపూడిని తయారు చేయలేను కదా, అందుకని ఆ అట్మాస్ఫియర్ ఉన్న లొకేషన్కి వచ్చి అలా ఒక సంతలాగా, అంటే ఇదేంటంటే చిన్న చిన్న రైడ్స్ ఉంటాయి, ఫాము, యానిమల్ ఫీడింగు, అలా ఒక హాఫ్ డే ఫన్ ఎంజాయ్ చేద్దామని వచ్చామన్నమాట. పదండి, ఒంటరికి ఏం వస్తాం, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని వెంటేసుకెళ్తా కదా, అలా మీతో పాటు వస్తున్నాం, రండి. ఈ ఏరియా పేరు ఓల్డ్ మెక్డానల్డ్స్ ఫామ్ అంటారండి. ఇక్కడ కొన్ని యానిమల్స్ ఉంటాయి, వాటికి మనం ఫీడ్ చేయవచ్చు, వాళ్ళే కొంత ఫుడ్ ఇస్తారు. అండ్ చిన్న చిన్న రైడ్స్ ఉంటాయి. ఒక సింపుల్గా ఒక డేలో పిల్లలతో కలిసి టైం స్పెండ్ చేసి కాస్త ఎంజాయ్ చేయగలిగేటట్టు అండి. ఎక్కువ పిల్లలకి బాగుంటుంది. ఎక్కుతావా అది? ఇప్పుడు ఇంకో పిల్లల ప్రపంచంలోకి వచ్చామన్నమాట. ఇది అసలు ఎంటల్లా వెళ్ళిపోయి అన్ని రైడ్స్ ఎక్కేయాలంట, దూకేయాలంట, కసి మీద ఉంది. బిట్టు రైడ్ ఎక్కుతుంది. కోవిడ్ తర్వాత ఇదేనండి మళ్ళీ రైడ్స్కి ఇట్లా రావటం. వీడు సో ఎక్సైటెడ్. వీడు 4th బర్త్డే అప్పుడు ఇక్కడ తీసుకురమ్మని అడిగాం, ఇప్పుడు వీడి 13th బర్త్డేకి తెచ్చాం. వీడు ఇక్కడికి వచ్చి ఏమంటున్నాడు తెలుసా, ఇది ఓన్లీ కిడ్సే ఉన్నారు, నువ్వు ఎందుకున్నావు అని మురుగుతున్నాడు వీడు పక్కన. నువ్వు కిడ్వి కాదు, నువ్వు టీనేజర్. నేను పర్లేదు. ఇదిగో ఇంట్లో తిన్న గోంగూర పచ్చడంతా గొంతు దాకా వచ్చింది. నేను చక్కగా ఫుల్గా అన్నం తినొచ్చా. మిక్సీలో గరగర వేసి తిప్పినట్టు తిప్పేశాడు, గొంతులోకి వచ్చింది ఫుడ్. ఈసారి నీటర్ నువ్వు వెళ్ళి పిల్లలతో. పదండి వెళ్ళి చూద్దాం. హాంటెడ్ హౌస్ చిన్న కంతలోకి వచ్చి ఇరుక్కుంటున్నారు ఇక్కడ. పదండి పదండి, ఏంటో చూద్దాం. అరే అంత దాక్కునేవాడు ఎందుకు వచ్చా? ఏం లేదంట, ఊరికే అలా ఉంది. భయపడకుండా పద. అసలు కనీసం నేను వాడు వెళ్తాడంట. ఇదిగోండి ఇలా స్కేరీ పర్సన్ల ఫేసులు పెట్టాడు. ఈ స్కేరీ పీస్ తర్వాత ఇదిగో ఇంకో స్కేరీ పీస్, ఇదిగో ఇట్లాంటివి పెట్టాడు. దాంతో అది గజగజగజలా లైట్లు వేసారంటదా. దిక్కుమాలని పెట్టాడు. ఇది స్కేరీ అంటే ఒకప్పుడు నాకు కూడా ఇలాంటివి అంటే చాలా భయం ఉండేదండి. తర్వాత అస్సలు భయపడట్లా. లైఫ్ కన్నా స్కేరీ ఏది కాదు. సో అందుకని జస్ట్ వచ్చామా, చూసామా, ఎంజాయ్ చేసామా, అంతే కదా. ఇదనమాట. కానీ చాలా క్రియేటివ్గా చేశారు కదా. క్యాట్ని చూసి తడుచుకుంటుంది అది. ఇది ఇప్పుడే హాంటెడ్ హౌస్ దాంట్లోకి వెళ్ళి వచ్చింది కదా, దేన్ని చూసినా తడుచుకుంటుంది. రంకిలేసి క్యాక్లేసి పరిగెత్తుకుంటూ వచ్చేసింది ఇది. పదండి ఇదిగో ఇటు రైడ్కి వెళ్దామే. సరే ఈ రైడ్కి వెళ్దాం పదండి. జాను నలుగురు వెళ్ళడానికి ట్రై చేద్దాం. అదిగో పెద్దోళ్ళు కూడా వెళ్తున్నారు, మనలోంటోళ్ళు. వెళ్దాం దా. హైట్ చెక్ చేసి పంపుతున్నారు. హలో, ఇదిగోండి అసలు ఎలా ఎగబడి కూర్చున్నారో చూడండి. వెనక చిన్నపిల్లల్ని వదిలేసి వీళ్ళ ముగ్గురు చూడండి ఎట్ట కూర్చున్నారు. చిన్నపిల్లల రైడ్లో. ఏ పిల్లక ఇటు తిరుగు. రెండో రౌండ్ అంట. ఇప్పుడు వాడు పన్ను బిగిసిపోయాడు. మళ్ళీ సేమ్ సినిమా మొదలు. ఓకే అండి, ఈ సినిమాని ఇప్పుడు సపరేట్గా ఎంజాయ్ చేసి మళ్ళీ కలుస్తా. మధుకి పొట్టలో అంతా తిప్పేసిందంట. అందరి పరిస్థితి అదే, పొట్టని పిసికేసింది ఆ బెల్ట్. నేను వస్తే బాగోదురా, గుర్రం కన్నా డబల్ ఉన్నాను.
Oh, that's good. ఆ హార్స్ మీద నేను ఎక్కితే తిరిగిపోద్దేమో. మీ ఇద్దరు వెళ్ళండి రా. Wait, this is the key. ఎంజాయ్ చేసిందంటరా? Yeah, she's fine. ట్రైన్ వచ్చిందా, ఎక్కేద్దాంపా. వీడు చూడండి, వీడిది కేవలం ఈ చిన్న లానేసింది వాడాల డొల్లడానికి అన్నట్టు తిరుగుతున్నాడు. ఈ తెంగర బిట్టు ఏంటో చూస్తున్నా, ట్రైల్ వేయాలనుందా? అందులోకి వెళ్ళి ఫోటోలు దిగుతుంటే ఒక బేబీ బాయ్ వచ్చాడు. ఏంటే బేబీ బాయ్ని ఆపుతున్నావా? వాళ్ళ మమ్మీకి చెప్పనా? మధు ఎక్కడికి వెళ్ళినా ఆ బిట్టుని ఫోటోలు తీయటమే పని. తను వచ్చింది జస్ట్ ఫోటోలు తీయడానికి. దాన్ని ఇంత భయంకరంగా ఫోటోలు తీస్తున్నాడు లోపల నుంచి కూడా. రా బయటికి రా. ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తానో తెలియదు కానీ ఇది హ్యాలోవీన్ టైంలో అనమాట. అన్నీ ఎటు చూసినా పంప్కిన్లే పెట్టారు. ఇవేమో రకరకాల జాతి పంప్కిన్లుగా ఇవన్నీ. వీడు అక్కడ ఇక్కడికి వచ్చి ఆ బఫెలోను చూసా ఎక్సైట్మెంట్ ఏంట్రా, వాడు వెళ్ళిపోతున్నాడు. ఒరే దాని పేరు స్కెలిటన్ బఫెలో అంట. వాడు ఎగబడి వెళ్ళిపోతున్నాడు. ఇండియా నుంచి మన ఫ్లైట్లో కార్గోలో బఫెలోని తెచ్చుకున్నా పోయేది. ఫోటో దిగడానికి రియాక్షన్ పెట్టమంటే ఇట్లా పెడుతున్నాడు వాడు. అచ్చ బఫెలోలా పెడుతున్నాడు. మధుకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఫోటోలు తీయలేక. కలర్ తేడా. వీడు ఎప్పుడు బఫెలో దగ్గరికి వచ్చినప్పుడల్లా రెడ్ కలర్ వేసుకుంటాడు. ఇండియా ట్రిప్లో కూడా అదే కదా. ఇది మొత్తం ఎటు చూసినా ఇలా గడ్డి పెట్టారు, పంప్కిన్లు పెట్టారు. ఇంతే. వెళ్ళేటప్పుడు చెరో పంప్కిన్ అందరినీ పట్టుకోమన్నారు. టికెట్తో పాటు ఎలిజిబిలిటీ అంట. వీటి పేరేంటి? వల్లభైనా? అయ్యేంట్రా పడ్డ ఆకులు తింటున్నాయి. వీటి పని బాగుందిగా, వండుకునే పని లేదు. డైరెక్ట్ ఫీస్ట్ పైనుంచి పడతాయి, కింద నుంచి తినేస్తాయి. లేజీ ఫెలోస్ కాదు, లక్కీ ఫెలోస్. వాడికి ఫోటో తీస్తున్నానని చెప్పేసి వీడియో తీస్తున్నా. ఇక్కడ ఏదో చిన్న చిన్న షోలు వేస్తారు. ప్రజెంట్ ఇది షో వేసే టైం కాదు. ఏమున్నాయి అక్కడ? చికెన్స్ ఉన్నాయంట. పిచ్చి జనం ఇక్కడికి వచ్చి చికెన్స్ చూడాల్సి వస్తుంది. ఒరే వడ్లపూడిలో రోడ్డు మీద ఎటు వెళ్తున్నా చికెన్లే కనిపించేయరా? బాగా వచ్చిందమ్మా. అరే నువ్వు ఇలా చికెన్లతో బఫెలోలతో సెల్ఫీలు దిగుతున్నావు. ఎప్పుడో అసలు గర్ల్ ఫ్రెండ్తో సెల్ఫీ దిగడం ఎంత స్కేరీగా ఉంటుందో చూడాలిరా. ఏంట్రా ఇలా దిగుతారా సెల్ఫీలు? ఇప్పుడు దాకా మేము ఏదో నార్మల్గా దిగుతున్నాం అనుకున్నామే. నా పదండి, ఇప్పుడు కాదు, ఇంకా వెయిట్ చేయాలి, టైం ఉంది. ఒక్కోసారి చిన్న చిన్న సంతోషాలు కూడా మన లైఫ్లో ఎందుకో ఎక్కువ హ్యాపీనెస్ని ఇస్తాయనిపిస్తుంటాయి. అచ్చా ఇద్దరు ఒకేలా ఉన్నారా? కాసేపు ఇక్కడ ఉంటే పిల్లలు నీతో కూడా ఫోటోలు దిగేస్తారు. దాన్ని నీ బఫెలో ఎక్కిస్తా. ఇది స్పైడర్ మ్యాన్ బఫెలో అండి. యూనిక్గా ఉంది. దీని అవుట్ఫిట్ బాగుంది కదా. ఉన్న టికెట్ దీన్ని ఎరగొట్టనివ్వరా? గేదె ఉన్నట్టున్నావు, గేదె మీదకి ఎక్కలేకపోతున్నాడు. బాబా బాబా అబ్బా, ఇది కనుక ప్రాణం ఉన్న బఫెలో అయితే వీళ్ళిద్దరిని ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎత్తుకెళ్ళిపోయి ఉండేది. ఇక్కడ ఫోటోషూట్ మళ్ళీ మొదలు. ఇలా దిగుతున్నారు వీళ్ళు ఫోటోలు. ఇది వాళ్ళ లైవ్ ఆలోచనల ఫోటోలు దిగటం. ఇంతకు తెగిచ్చావా? ఏం చేస్తున్నా? ఇలా దిగుతున్నాడు ఫోటోలు.
ఏంట్రా ఇప్పుడు నువ్వు అన్నావు? వాడు బఫెలో బాయ్ అంట. ఈ కాంప్లిమెంట్స్ ఏంట్రా అసలు, ఈ ఫీలింగ్స్ ఏంట్రా నీలో? ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారు పంప్కిన్లతో. వీటినే తలా ఒకటి ఇంటికి ఎత్తుకెళ్ళిపోవచ్చు అంట. ఇప్పుడు వీటిలో సెలెక్ట్ చేసుకుంటున్నారు తీసుకెళ్ళడానికి. మంచి చూసి పట్రా. ఇన్ని రెండా? వీడు ఫోటోకి ఎక్కడ ఖాళీ వదిలిపెట్టట్లా. వీడు దోసకాయల్లా ఉన్నాయి. క్రాక్ అయిపోయింది. మేము అవి తీసుకెళ్ళట్లా. పదండి తలా ఒక కాయ. విట్టుగాడు ట్రాక్టర్ డ్రైవ్ చేస్తున్నాడు. ఏ విట్టు, అరే రాంగ్ వే రైట్ వే ఏంట్రా? ఇక్కడ ఉంది ఒకటే దారి. జీవితంలో ఇలాంటివి కూడా ఎక్కి ఇలా వీడియో తీస్తానని నేను లైఫ్లో అనుకోలేదండి. నేనేదో పెద్ద పెద్ద రైడ్స్ ఎక్కి వీడియోలు తీద్దాం అనుకున్నా. తీద్దాం. ఓ మై గాడ్, అసలు ఈ బఫెలోని చూసి వాడు అసలు బన్ను ఏం జరుగుతుంది అసలు, ఇంత ఎక్సైట్ అవుతున్నావు ఏంట్రా? వీడు చూడు ఆ బఫెలోని ఇట్ట తీస్తున్నాడు ఫోటోలు, ఎగబడిపోతున్నాడు. వీడికి పెద్ద నాకు ఇట్లాంటి బఫెలో నుంచి పెళ్లి చేసేస్తే పోతా. డ్రైవ్ చేయి నువ్వే. అది ఇక్కడ మధు మమ్మల్ని ఫోటోలు తీస్తుంటే మేము మధుని వీడియో తీసేస్తున్నాం. చూసారా ఎంత నిర్మానుష్యంగా ఉందో? మేము ఒక్కడమే ఆగింది. ఇదిగో వాళ్ళిద్దరు ఇప్పుడు కింద దిగగానే వెళ్ళిపోతాం అసలు. ఇంక ఇప్పుడు వెళ్ళి మనం కాస్కోకి గ్రాసరీ షాపింగ్కి వెళ్దాం. అక్కడేం వ్లాగ్లా చేయట్లేదండి, జస్ట్ ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను అంతే. తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. పొద్దుననంగా వచ్చాము, అలిసిపోయాం మేము. వాళ్ళు మాత్రం అలిసిపోవాలని మధ్యలో ఒక టైంలో వీడియో ఆపేసా. చక్కగా రిలాక్స్ అయి కూర్చున్నాం. వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. 10-15 సార్లు ఎక్కారు ఈ రైడ్లన్నీ. చిన్న ప్లేసే, జస్ట్ ఏదో యానిమల్స్ ఫన్ అంతే. పిల్లల వరకు ఎంజాయ్ చేయొచ్చు. మాకు కూడా కొంచెం రిలాక్సింగ్గా ఉంది. రండి రండి. సరే అండి పదండి గ్రాసరీ షాపింగ్ చేసుకొని తిందాం. Daddy, that soup is so good. చికెన్ థాయ్ నూడిల్స్, ఇది చికెన్ థాయ్ రైస్. బిట్టుగాడు యాజ్ ఆల్వేస్ సేమ్ పొజిషన్. బన్నుగాడు సూప్ ఫెయిల్ అవటం వల్ల మొత్తం సాక్రిఫైస్ చేసి సూప్ తాగుతున్నాడు. వీడు ఏంటిది థాయిలో ఏంట్రా ఇది? పాట్ థాయ్, చికెన్ పాట్ థాయ్ అంట ఇది. సో బేసిక్గా నూడిల్స్, సమ్ స్ప్రౌట్స్, చికెన్ యాడ్ చేసింది. అది చేయటం తీరా. నాది మాత్రం సూపర్ ఉందండి. బేసిక్గా ఇవాళ తాయి మీద పడ్డాం అందరం. రాత్రి 10 అయిందని కూడా లేకుండా ఇంత షాపింగ్లు చేస్తా. ఇక్కడ మళ్ళీ మీటింగ్ పెట్టారు. ఏ టైం అయినా సరే 24 అవర్స్ యాక్టివ్గా ఉండే బిట్టు. ఇవాళ బిట్టుని కూడా స్కానర్లో వేసేద్దాం. మేమే అనుకున్నాం మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అర్ధరాత్రులు షాపింగ్కి వచ్చేవాళ్ళు. ఇంత లైన్లు ఉన్నాయి. బేసిక్లీ ఇదంతా లైన్లు. పిల్లలతో గ్రాసరీ షాపింగ్ అని వెళ్తే మనకు అవసరమైన స్టఫ్ కన్నా అనవసరమైన జంక్ మాత్రం ట్రాలీలోకి వచ్చి పడతాయి. అలా వచ్చి పడిన జంకే ఇవన్నమాట. తెలియకుండా వాళ్ళతో పాటు వాళ్ళ పేరు చెప్పుకొని మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా. బిల్లు చూసుకొని బాధపడాల్సింది మేమైతే నువ్వు బాధపడుతున్నావు. ఓ బీటు 2 ట్రాలీలు నింపారు అర్ధరాత్రులు వచ్చి. వాళ్ళు ఆ 2 మొక్కలు మర్చిపోయాం. ఇల్లు దగ్గర అక్కడ పెట్టి వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ మినిట్లో వెళ్ళి వాళ్ళిద్దరూ ఆ 2 మొక్కలు పట్టుకొస్తున్నారు. అవి యాక్చువల్గా చాలా రేటు తక్కువకి వచ్చినాయండి. 13 పౌండ్లు ఈచ్ ప్లాంట్. 2 అందుకని 2 తీసుకొచ్చేస్తున్నాం. వర్త్లే అని పై ఫ్లోర్లో ఒకటి కింద ఫ్లోర్లో ఒకటి పెట్టేద్దామని. 2 బిల్లులు పడ్డాయా? అక్కడ పెట్టు, నువ్వు టెన్షన్ పడకు. అక్కడ పెట్టు. బ్యాడ్ బిల్స్ కాదే. పదండి. బిట్టు ఏం పడుతుందమ్మా? బిట్టు కష్టం పడుతుందంట. పదండి. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఆ సబ్స్క్రిప్షన్ కాస్త గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని మా ఫ్యామిలీ దాకా అందచేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.